మాట్లాడలే. నేను కూడా అడుగుతున్నా మిమ్మల్ని, ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు ఏనాడైనా ముఖ్యమంత్రికి ఉన్నాయా? నన్ను మాట్లాడియాలి. అదే చెప్తున్నా కూడా, మీరు అంటే దాన్ని అప్డేట్ చేస్తారని చెప్తున్నా నేను మీ స్పీచ్. డెఫినెట్ గా మీరు అప్డేట్ చేయాలి, చేస్తే మంచిదే. నేనేమంటున్నా శ్రీకాంత్ గారు, నేనేమంటున్నా అంటే గడిచినటువంటి 48 గంటల్లో ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? వాళ్లకు కనీస సౌకర్యాలు, కనీసమైనటువంటి ప్రాథమిక అవసరాలు తీర్చడంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విఫలమైంది. అంటే దాని నుంచి తేరుకొని ప్రభుత్వము తమ చర్యలను వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మా ఉద్దేశం. అంతేగాని ఈ సమయంలో ఇప్పుడు ఏమైనా ఓట్లున్నాయా, పోనీ రెచ్చగొడితే వాళ్ళు ఏమన్నా మన వైపు తిరిగి మనకేమన్నా ఈ వాళ్ళ ఉన్న బాధల్లో బీఆర్ఎస్ పార్టీని మెచ్చుకునేటువంటి ఓట్లు లేవు కానీ ఫ్రస్ట్రేషన్, గవర్నమెంట్ పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎవరు ఉన్నారు? మీరే. చాలా తప్పు మా. ఇప్పుడు ఇది చర్చ, ఇది ప్రెస్ మీట్ కాదు. ఈ టైంలో ఇప్పుడు అదే జరుగుతున్నది. ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది తప్ప సహాయ కార్యక్రమం కనపడడం లేదు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేసే పద్ధతి కనపడడం లేదు. బట్ ఇక్కడ ఇట్లనే మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. లేదు, జరుగుతున్నది. మనం ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఎవరికి ఉంది, ఎందుకుంటది ఫ్రస్ట్రేషన్? గవర్నమెంట్ అద్భుతంగా ఎందుకుంటది? అది కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాలు జాతీయ స్థాయిలో పరిపాలన చేసి ఇప్పుడు అధికారానికి 11వ సంవత్సరం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉందా? ఎక్కడ మీరు రాజకీయం చేయలేదుగా? తప్పు. మీరు రాజకీయం చేయలేదుగా అండి శ్రీనివాస్ గారు. మీరు మీరు ఎంత రాజకీయం చేసిండ్రో ప్రజలకు కూడా తెలుసు కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? మీరు సపరేట్ గా పోయి ప్రజల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంటుంది? మీకు ఇంకొక విషయం తెలియట్లేదు. మీ పార్టీలో ఉన్నటువంటి మీ మంత్రులు లేకపోతే మీ ఎమ్మెల్యేలో మీ ముఖ్యమంత్రికి సహకరిస్తలేదు. ఆ విషయం మీరు గమనించాలి. అది మీకు నన్నాది బిజినెస్, మీకు సంబంధం లేదు కదా. అది మేము చూసుకుంటాం. మాకు సహకరించట్లేదని మీరు ఎట్లా అంటారు? సజావుగా 10 నెలల నుంచి గవర్నమెంట్ నడుస్తుంది. తప్పు మాట్లాడుతున్నారు రామారావు గారు, మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బయట కూడా అంటున్నారు కేసీఆర్ కుటుంబంలోనే కొట్టుకొని చచ్చేటట్టున్నారు. గవర్నమెంట్ పోయిన కాడి నుంచి వాళ్ళలో మధ్య విభేదాలు వచ్చేసినాయి. కేటీఆర్ కి కేసీఆర్ కి పడట్లేదు, హరీష్ రావుకు కేటీఆర్ కు పడట్లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. కాదు, మీకు తెలియని విషయం చెప్తే అంత బాధ అవుతుంది. లేదు, చెప్తున్నా. ప్రజల్లో ఉన్నది కాదు లెక్క. ఇక్కడ ప్రజలకు మనం ఎంతవరకు సహాయంగా నిలబడ్డాం, ప్రజలకు ఆపదలో ఎంతవరకు ఆదుకోగలిగినాం, ఇది కీలకమైన విషయం. దీన్ని మర్చిపోవద్దు. నోటు మీద మచ్చలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాట్లాడుతుంటే మీరు ఎక్కడ మాకు కనీసం ఆ స్వేచ్ఛ ఉంది, మీ దాంట్లో అట్లా లేదుగా. కేసీఆర్ తప్ప ఇంకొకరు నేను ముఖ్యమంత్రి అయితా అనేటటువంటి స్వేచ్ఛ మీ పార్టీలో ఉన్నదా? మేము 100 మాట్లాడుకుంటాం, మాకు ఉంటది, ఆ స్వేచ్ఛ ఉంటది, మాకు స్వేచ్ఛ ఉంటదండి. మీకు ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ కాదని మేము సీఎం అవుతామని చెప్పగలిగే దమ్మె ఎవరికిందో చెప్పండి. ఈవెన్ హరీష్ రావు చెప్పమని నేను సీఎం అయితా అని జోక్ వినే ప్రయత్నం చేయండి. స్వీయ నియంత్రణ లేకపోతే, కుటుంబ పెద్దను గౌరవించుకోకపోతే ఏమైతుంది అంటే ఇదే అవుతుంది. మీరు చేస్తున్నదే అవుతుంది. మీరు మీ సమన్వయంతో అద్భుతంగా ప్రజలకు పరిపాలన అందించాలి. నడుస్తూనే ఉంది. కాదు కూడదు, మీరు ఏం మాట్లాడద్దు, మీరు మౌనంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న నోరు మూసుకొని ఉంటాం. సద్విమర్శ చేయమంటున్నాం. తప్పేనా జరిగితే చెప్పండి అంటున్నాం కానీ అదే పనిగా కావాలని ఏదో ఫ్రస్ట్రేషన్ చూపించొద్దు అంటున్నాం. ఖమ్మంలో భౌతిక దాడులకు ఎందుకు దిగినరు? భౌతిక దాడులు ప్రజలే వచ్చారు స్వచ్ఛందంగా. మీరు చేపట్టే ఇంత నష్టం జరిగింది. మీ కాలంలో జరిగిన ఈ ఆక్రమణల వలన ఇలా జరిగింది. ఇవాళ వచ్చి రాజకీయం చేయడానికి మా దగ్గరికి వచ్చారా? మా కడుపు నింపే ప్రయత్నం చేసే ప్రయత్నం లేదు. మీరు కేవలం పార్టీల మీద విమర్శలు చేసుకోవడానికి మా బతుకులే దొరికినాయి అని చెప్పి ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు తిరగబడ్డది మీరు రాజకీయం చేయడానికి మా బతుకులే కనపడ్డాయా అని అడుగుతున్నారు. మాట్లాడతా అంటే నీ కూడా అనేది అడ్డగోలుగా మాట్లాడద్దు. సహాయ కార్యక్రమాల్లో చేయూతనియండి అని అడుగుతున్నాం. ప్రతిపక్ష పార్టీ కూడా బాధ్యత ఉంది. సహాయ కార్యక్రమాల్లో అండగా నిలబడండి అని అడుగుతున్నాం. నందరెడ్డి గారు ఒక సూచన చేయండి. నందరెడ్డి గారు అవసరాలు ఏమున్నాయి ఇప్పుడు? ఒక నిమిషం